హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో నిన్నటివి అలాగే ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూసిన వెంటనే అసలు టైటిల్లో ఉన్న కీవర్డ్ ఏంటి, దాని మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాని నుంచి పీవైక్యూస్ ఎలా వచ్చాయి, అండ్ నెక్స్ట్ టైం క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా ఎలా క్వశ్చన్ అడగచ్చు, అండ్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఆ టాపిక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినట్లయితే అసలు ఎలా వస్తుందో ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చెప్పి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే 22 ఇండియా బౌండ్ షిప్స్ ఆన్ హార్మూస్ ఇవాక్యుయేషన్ లిస్ట్. సో మనందరికీ తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఆ రూట్ నుంచి వచ్చే షిప్స్ అన్నీ ఆగిపోయాయి అని చెప్పి అక్కడ అరౌండ్ 22 ఇండియాకి సంబంధించిన షిప్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని ఇవాక్యుయేషన్ తీసుకురావాలి, అంటే ఇవాక్యుయేషన్ అంటే ఏం లేదు, అక్కడ నుంచి తీసుకురావాలి అని మన గవర్నమెంట్ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటి మనకు అర్థమైంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇది కీవర్డ్ అని అర్థమైంది. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాస్ ఓపెన్ చేసేసి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మ్యాప్ని క్లియర్గా చూడాలి. సో చాలాసార్లు మనం క్లాస్లో చెప్పుకుంది ఏంటంటే స్ట్రైట్ అంటే ఒక జలసంధి, రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపే చాలా చిన్న వాటర్ ఛానల్ అని చదువుకున్నాం కదా. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏ వాటర్ బాడీస్ని కలుపుతుంది అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చండి. సో ఆల్రెడీ మీరు పీవైక్యూస్ చూసినట్లయితే చాలాసార్లు అట్లీస్ట్ ఒక మినిమం 4 times ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో మీకు మళ్ళీ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100కి 100% ఉందండి ఈసారి. సో మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి సింపుల్గా క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే ఇట్ ఈస్ ఇన్ న్యూస్, ఇట్ కనెక్ట్స్ విచ్ వాటర్ బాడీస్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ గురించి రావచ్చు, అలాగే పర్షియన్ గల్ఫ్ గురించి రావచ్చు. ఏ కంట్రీస్ దీంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి, దట్ ఈస్ ద సెకండ్ పాసిబుల్ క్వశ్చన్. అండ్ థర్డ్ పాసిబుల్ క్వశ్చన్ వచ్చేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ గురించి కూడా అడగచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్, అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మీకు మెయిన్స్లో 10 మార్కర్ క్వశ్చన్ అయితే ఇవ్వచ్చండి. సో ఇలా మీరు ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలన్నమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి మ్యాప్ చూస్తున్నాం కాబట్టి జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చూడొచ్చు. అండ్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ గ్యాస్ కాబట్టి అవి మళ్ళీ మనకి సెడిమెంటరీ రాక్స్లో అదొక పార్ట్ కాబట్టి ఫ్రమ్ జియోగ్రఫీ ఫిజికల్ జోగ్రఫీ నుంచి చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ టాపిక్ జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్. సో ఓన్లీ రెండైనా అంటే ఇప్పుడు మనం ఎందుకు న్యూస్లో ఉంది అక్కడ షిప్స్ ఆగిపోయాయి, దానివల్ల మన యొక్క ట్రేడ్ అదంతా ఆగిపోతుందని చూసాం కాబట్టి ఈ టాపిక్ని మళ్ళీ మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో కూడా ఇంటర్ కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి, ఇది ఒక నారో వాటర్ వే అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇరాన్, యుఏఈ అండ్ ఒమాన్ దగ్గర ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. విచ్ కంట్రీస్ ఆర్ షేరింగ్ బౌండరీ విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఇరాన్ వస్తుంది, యుఏఈ వస్తుంది, అలాగే ఒమాన్ వస్తుంది అనమాట. అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని పర్షియన్ గల్ఫ్తో కలుపుతుంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ ఏమో నార్త్ కోస్ట్లో ఉంటుంది, సౌత్ కోస్ట్లోనేమో యుఏఈ ఉంటుంది. అండ్ నారోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 29 nautical miles ఉంటుంది. దీన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఇది అరౌండ్ 54 kilometers అనమాట. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మనకి కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. అవి ఏంటంటే హెన్గామ్, హార్మూజ్, కీష్. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది ఇక్కడ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఐలాండ్స్ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి ఒక 4 to 5 ఇచ్చేసి అందులో ఇవి వేరేవి కలిపేసి ఐడెంటిఫై చేయమంటారు. అలా కూడా మీకు క్వశ్చన్ ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెన్గామ్, హార్మూజ్, కిష్. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇది వరల్డ్స్ ద మోస్ట్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ ఈ స్ట్రైట్ గుండా 30% ఆఫ్ వరల్డ్స్ లిక్విఫైడ్ గ్యాస్ వెళ్తుంది, 25% ఆఫ్ ఆయిల్ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది
ఎస్పెషల్లీ సూపర్ ట్యాంకర్స్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. సూపర్ ట్యాంకర్స్ అంటే ఏం లేవు, ఆయిల్ అండ్ గ్యాస్ని తరలించే వాటినే సూపర్ ఆయిల్ సూపర్ ట్యాంకర్స్ అంటారు అనమాట. ఎస్పెషల్లీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ వెస్ట్ ఏషియాలో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ అండ్ ఇరాన్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసే గ్యాస్ అండ్ ఆయిల్ ఈ సూపర్ ట్యాంకర్స్ ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎలాగైనా డిస్టర్బెన్స్ జరిగినట్లయితే ఫర్ షూర్ ఏషియన్ కంట్రీస్ చాలా ఇంపాక్ట్లోకి వెళ్తాయి. ఎందుకంటే చైనా చూసుకున్నట్లయితే చైనా 90% ఆఫ్ ఆయిల్ని ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు సడన్గా ఇదంతా అవడం వల్ల చైనా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే క్యాబినెట్ ఓకేస్ 33,660 crore భవ్య ప్లాన్ ఫర్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ బై 2032. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేస్తున్నాము. దేని గురించి అర్థం అవ్వాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలియాలి. సో ఇండియాలో ఉన్న మేజర్ సెక్టార్స్ ఏమంటాము, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని అంటాం కదా. సో ప్రైమరీ సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంది, సెకండరీ వచ్చేసి ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తుంది, టెరిషరీ వచ్చేసి సర్వీస్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తుంది. సో నార్మల్గా ఏ కంట్రీ అయినా సరే డెవలప్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏముంటుందంటే అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్కి వెళ్తారు, ఇండస్ట్రీస్ నుంచి సర్వీసెస్కి వెళ్తారు. కానీ ఇండియా మాత్రం ఏం చేసిందంటే అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్కి జంప్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతంత మాత్రంగానే ఉండిపోయింది మన ఇండియాలో. కానీ మేజర్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తాయి, అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీస్ని, ఇండస్ట్రీస్ తర్వాత సర్వీస్ సెక్టార్ని ప్రమోట్ చేసేవి. కానీ ఇండియా మాత్రం డైరెక్ట్గా జంప్ చేయడం వల్ల మన ఇండస్ట్రీస్ అంత గ్రోత్ అనేది లేదనమాట. ఇండస్ట్రీస్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇండస్ట్రీ సెక్టార్ని కూడా మనం బూస్ట్ చేయాలి. ఇండస్ట్రీ సెక్టార్ని బూస్ట్ చేయకపోతే మాత్రం మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, డెవలప్మెంట్ ప్రాబ్లము, గ్రోత్ అదంతా జరగదని చెప్పి వీ రియలైజ్డ్ వెరీ లేట్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి చాలా స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో అందులో భాగంగానే ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. దీని పేరు ఏంటంటే భవ్య. ఓకే, భవ్య యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఓకే, రాసుకోండి, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన దీని యొక్క ఫుల్ ఫామ్. అసలు ఇది ఏం చేస్తుంది అంటే మన ఇండియా మొత్తంలో, మన దేశవ్యాప్తంగా అరౌండ్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి అనే టార్గెట్తో తీసుకొచ్చారనమాట. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే పార్క్స్. ప్లగ్ అండ్ ప్లే పార్క్. సో ప్లగ్ అండ్ ప్లే పార్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలో లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. సో నాకు ల్యాండ్ కావాలి అంటే 4 మేజర్ థింగ్స్ కావాలి కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్షిప్ అవన్నీ ఉంటాయి కదా. సో ల్యాండ్ కొనుక్కోవాలి, భూస్థాపన చేయాలి, అండ్ బిల్డింగ్ కట్టాలి, కట్టిన తర్వాత ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. వాటర్ లేకుండా ఇండస్ట్రీ ఏం నడవదు. సో వాటర్ అవైలబిలిటీ ఉందా చూసుకోవాలి, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలి, అండ్ ప్రాపర్ రోడ్ ఉందా. రోడ్ లేకపోతే ఇంకా కష్టం కదా, ప్రొడ్యూస్ చేసినవన్నీ రోడ్ ఉంటేనే కదా వెళ్ళేది. సో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ లేవంటే మనమే ప్రతి ఒక్కటి చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్నట్లయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అరౌండ్ 4 years 3 years అయినా కూడా ఎవ్రీథింగ్ అనేది సమకూర్చలేమన్నమాట. సో అలా కాకుండా గవర్నమెంట్ రెడీమేడ్గా ఈ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేస్తుంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్లో జస్ట్ మనం మన ఇన్వెంటరీ అంటే మనకి ఎలాంటి మెషిన్స్ కావాలో జస్ట్ ఆ మెషిన్స్ తీసుకెళ్ళేసి ప్లగ్ స్విచ్ పెట్టేసి జస్ట్ స్టార్ట్ చేసేసి మన ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవడమే. సో దాన్నే ప్లగ్ అండ్ ప్లే పార్క్ అంటారు. ఇది ఏంటంటే రెడీమేడ్గా మనకి బిల్డింగ్ ఉంటుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్లు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ సమకూర్చిన ఒక ప్లేస్ అనమాట. జస్ట్ మనం అక్కడ లైసెన్స్ తీసుకొని మన ప్రొడక్షన్ని స్టార్ట్ చేసుకోవడమే. సో అలా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన దేశవ్యాప్తంగా అరౌండ్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలని తీసుకొచ్చిన స్కీమే ఇది భవ్య అనమాట. సో ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే చిన్న చిన్నవి కావు. సో ఇండస్ట్రియల్ పార్క్స్లో మనకి ఒక్కొక్కటి 100 నుంచి 1000 ఎకరాల ఏరియా అనేది ఉంటుంది అనమాట. ఓకే, 100 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటుంది.
అండ్ గవర్నమెంట్ ఏంటంటే 1 ఎకరాకి 1 కోటి రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇలా ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి డెవలప్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే డైరెక్ట్గా గవర్నమెంట్ ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ని పెడుతుంది. అందులో మీరు అప్లికేషన్ చేసుకొని యూ కెన్ గెట్ లైసెన్స్ అనమాట. అలా మీరు మీ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట సింపుల్గా భవ్య గురించి. ఓకే, సో ఇప్పుడు మనం భవ్య గురించి చూసుకున్నట్లయితే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అనమాట. దీనికి అలొకేషన్ చూసుకున్నట్లయితే 33,000 కోట్ల పైగానే ఉందన్నమాట. సో ఇందులో ఏం చేస్తున్నారంటే 100 ఫ్యూచర్ రెడీ ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఇందులో మల్టీ మోడల్ కనెక్టివిటీతో పాటు లాస్ట్ మైల్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. అలాగే రిలయబిలిటీ, ఇన్ఎఫిషియన్సీస్, ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ మన కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు అవర్ జీడిపి కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి CCI గెట్స్ 1,719 crore టు పే సపోర్ట్ ప్రైస్. సో ఈ ఆర్టికల్కి వచ్చే కంటే ముందు అసలు ఈ టాపిక్ గురించి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, రీసెంట్లీ భవ్య ఈజ్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఏబిసిడిలో ఇండస్ట్రియల్ పార్క్స్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని, లేకపోతే ఏవియేషన్ సెక్టార్ అని అట్లా మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇదేంటంటే ఇండస్ట్రియల్ పార్క్స్ విచ్ ఆర్ రెడీమేడ్ తయారు చేస్తున్నారు అనమాట. సో లేకపోతే క్వశ్చన్ ఓన్లీ భవ్య మీదే రావచ్చు. రీసెంట్లీ భవ్య స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు యూపీఎస్సీ పేపర్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మినిమం 3 నుంచి 4 క్వశ్చన్స్ మీకు ఓన్లీ స్కీమ్స్ మీదే ఉంటాయి. సో స్కీమ్స్ విల్ బికమ్ మేజర్ పార్ట్ అనమాట. సో ఓన్లీ కొత్త స్కీమ్స్ ఏనా అంటే కాదు, మీకు 1.5 year నుంచి ఏవైతే స్కీమ్స్ న్యూస్లో ఉన్నాయో వాటిని అన్నిటిని చూసుకోవాల్సిందే. ఓకే, దెర్ ఇస్ నో చాయిస్ అనమాట ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే CCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఫండ్స్ అనేవి వచ్చాయి ఎంఎస్పి ఇవ్వడానికి. ఓకే, సో మీకు ఇక్కడ క్వశ్చన్ దీని మీద రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, దీని గురించి క్వశ్చన్ రావచ్చు. మీరు కనుక ఎకనామీ రిలేటెడ్ పీవైక్యూస్ చేసినట్లయితే చాలా క్వశ్చన్స్ ఎంఎస్పి మీద అయితే ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్పి అరౌండ్ 23 క్రాప్స్కి అయితే ఇస్తారనమాట. ఈ 23 క్రాప్స్ కంపల్సరీ తెలిసి ఉండాల్సిందే. ఎందుకంటే 2019లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ క్వశ్చన్ ఏంటంటే కొన్ని క్రాప్స్ ఒక 7 క్రాప్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గెట్టింగ్ ఎంఎస్పి అని ఇచ్చారు. దాని తర్వాత ఒక 2 years తర్వాతనేమో ఓన్లీ నైగర్ సీడ్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో అలా మీరు ఆ క్రాప్స్ గురించి మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. 23 మేజర్ క్రాప్స్ ఏంటి ఎంఎస్పి వచ్చేవి అని చెప్పి. అండ్ ఈవెన్ మీకు ఎకనామీ స్టాటిక్ సిలబస్లో కొంత బేసిక్స్ అయితే ఉంటుంది ఎంఎస్పి గురించి, ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ దేని బేస్ చేసుకొని A2+FL+C అదేంటి, అవన్నీ మీరు కొంచెం బేసిక్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ కాటన్ గురించి చెప్తుంది కాబట్టి సో కాటన్ మీద మీకు బేసిక్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత రెయిన్ఫాల్ ఉండాలి, ఏ నెలల్లో మనం పండించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని కంట్రోల్ చేసే CCI ఈ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు గురించి కూడా రావచ్చు. ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్ టర్మరిక్ బోర్డు మీద, రబ్బర్ బోర్డు మీద, టీ బోర్డు మీద, కాఫీ బోర్డు మీద వచ్చింది కాబట్టి ఈసారి కోకోనట్ బోర్డ్ ఆర్ కాటన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో దాని గురించి కూడా కొంత డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి జాగ్రఫీలో చూసుకోవచ్చు అండ్ ఎకానమీలో చూసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేసింది. అదేంటంటే ఫ్రెష్ మినిమం సపోర్ట్ ప్రైసెస్ ఫండింగ్ ఎవరికంటే CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. అండ్ కాటన్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఖరీఫ్ క్రాప్ అనమాట. సో చాలాసార్లు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖరీఫ్ అండ్ రబీ మీద క్వశ్చన్ వచ్చాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ఖరీఫ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ రబీ అని చెప్పి. సో కాటన్ వచ్చేసి ఖరీఫ్ క్రాప్ అనమాట. అండ్ మీరు కంపల్సరీ ఆ లిస్ట్ చేసి పెట్టుకోవాలి ఖరీఫ్ క్రాప్స్ ఏంటి, రబీ క్రాప్స్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలి అంటే ఈ యొక్క కాటన్ గ్రో చేయడానికి 21 నుంచి 30 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి. అండ్ అరౌండ్ 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి, అంటే ఫ్రాస్ట్ ఉండకూడదు. ఎందుకంటే నార్మల్గా కాటన్ తేమని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇలా ఫ్రాస్ట్ లేకుండా ఉంటేనే మనకి దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫాల్ 550 to 100 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మాత్రం మనం గ్రో చేయలేము కాటన్.
అండ్ సాయిల్స్ వచ్చేసరికి మనం బ్లాక్ కాటన్ సాయిల్స్ లేకపోతే రేగుల్ సాయిల్స్ అంటారు. అది మన డెక్కన్ ప్లాట్యూ రీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వేరే ఏరియాస్లో కూడా గ్రో చేస్తున్నారు. అది అక్కడ అల్యూవియల్ సాయిల్, రెడ్ సాయిల్ అండ్ లాటరైట్ సాయిల్ యూజ్ చేసి కూడా ఈ కాటన్ని గ్రో చేయవచ్చు. అండ్ కాటన్ యొక్క ప్రొడక్షన్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ అనమాట. గ్లోబ్లో ఎంటైర్ ఆల్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేసే కాటన్ ఇండియాలో చూసుకున్నట్లయితే 23 to 25% ఆఫ్ గ్లోబల్ కాటన్ అవుట్పుట్ మన ఇండియా నుంచి వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో లార్జెస్ట్ ఏరియా అండర్ కల్టివేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టేట్స్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఈజ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. దాని తర్వాత ప్రొడక్టివిటీ వైజ్ చూసుకున్నట్లయితే గుజరాత్ ఈజ్ మోర్ ప్రొడక్టివ్ అనమాట. అండ్ మనకి ఈ కాటన్లో 4 స్పీసెస్ ఉంటాయి. స్పీసెస్ యొక్క నేమ్ చూసుకున్నట్లయితే గసిపియం ఆర్బోరియం, గసిపియం హెర్బేషియం, గసిపియం బార్బడన్స్, గసిపియం హిరిస్టువం. సో దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ స్పీసెస్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ కూడా యూజ్ చేస్తున్నాం. దాన్ని జిఎం కాటన్ అంటున్నాం ఆర్ బీటీ కాటన్ అంటున్నాము. సో ఎందుకు తయారు చేసాము అంటే కాటన్కి ఎక్కువ అటాక్ అయ్యేది బుల్వామ్ అనమాట. ఆ బుల్వామ్ ఏం చేస్తుందంటే పువ్వులు అండ్ ఈవెన్ పువ్వులు వచ్చే కంటే ముందు మొగ్గలు ఉంటాయి. సో మొగ్గలు వచ్చిన తర్వాత ఒకవేళ పువ్వు కాయగా మారుతున్నప్పుడు మనకు అందులో నుంచి వచ్చే రసం చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. సో మీరు కొంచెం ఆ పువ్వుని తెంపి ఆర్ఎల్స్ ఆ లేత కాయని కొంచెం తెంపి స్మెల్ చూసినట్లయితే భలే బాగుంటుంది స్మెల్. ఐ కెన్ ఈవెన్ సెన్స్ దట్ స్మెల్ నవ్ అనమాట. సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఆ బుల్వామ్స్ వచ్చి వీటిని అటాక్ చేయడం వల్ల మొత్తానికి ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకే మనం బయోటెక్నాలజీని యూజ్ చేసి జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ ప్లాంట్ని తయారు చేసాం. దాని పేరే బీటీ కాటన్ అనమాట. ఇట్ ఈస్ అగేన్స్ట్ బుల్వామ్ అనమాట. సో ఇది కూడా మనం ఇండియాలో యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని 2025 to 26 లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్లో ఎస్పెషల్లీ మన యొక్క ఈల్డ్ని ఇంప్రూవ్ చేయాలి, టెక్నాలజీని యూజ్ చేసుకొని పెస్ట్ని బాగా కంట్రోల్ చేయాలి, అలాగే ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్తూరి కాటన్ భారత్ అనే ఒక జాయింట్ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్లస్ సిసిఐ ప్లస్ టెక్స్ ప్రోసిల్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేసిన కాటన్ ఒక గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలి అని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలా మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ బేస్డ్ ట్రేసబిలిటీని యూజ్ చేసి ఇండియాలో ప్రొడ్యూస్ అయిన కాటన్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏవి మేజర్స్ కంట్రీస్ అని కూడా మనం ట్రాక్ చేయడం చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా డిజిటల్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగా కాట్ అలే యాప్ అనేది మన ఎంఎస్పి రేట్స్ని మానిటర్ చేస్తుంది. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చేస్తున్నారు. అండ్ ఈవెన్ కపాస్ కిసాన్ యాప్ అనేది కూడా కాటన్ యొక్క ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈసారి కోకోనట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. అండ్ ఈసారి ఫర్ షూర్ 100% కోకోనట్ మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ ద క్వశ్చన్ విల్ అపియర్ రిగార్డింగ్ కోకోనట్ ఆర్ నాట్ అని. ఎందుకు మేడం, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే రూట్ బెల్ట్ డిసీజ్ ఉంది అండ్ ఈవెన్ యూనియన్ బడ్జెట్లో కూడా ఈ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ గురించి చెప్పారు. సో సింపుల్గా చెప్పాలి ఈ స్కీమ్ గురించి అన్నట్లయితే దీని పేరే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అనమాట. ఓకే, ఈ స్కీమ్లో మనం ఏం చేస్తున్నాము అంటే కోకోనట్ యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. దాంతో పాటు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రొడక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయాలి. సో కోకోనట్స్ అంటే మనకి ఎలా దొరుకుతాయి, కొబ్బరికాయలు దొరుకుతాయి. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు టెంకాయలు పలగొడతాం కదా, అదొక ఫామ్. అదే కాకుండా కొబ్బరి బొండాలు బయట మనకి గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి. వాటిని కొట్టిస్తే మనం ఓన్లీ వాటర్ తాగేసి ఆ బోండాలు పడేస్తాం కదా. సో అవి 2 types ఆఫ్ థింగ్స్. అదే కాకుండా మనకి మార్కెట్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని దొరుకుతుంది. దాంతో కాకుండా ఎండు కుడుకలు దొరుకుతాయి కదా. సో అలా ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రొడక్టివిటీ చాలా తక్కువ. అంటే ప్రాసెసింగ్ గూడ్స్ అనేవి చాలా తక్కువ చేస్తున్నాం. ఎస్పెషలీ వాల్యూ యాడెడ్ గూడ్స్ అంటాం వాటిని. ఈ వాల్యూ యాడెడ్ గూడ్స్ ఏంటంటే నవేడేస్ మనకి కోకోనట్ వాటర్ కూడా ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు నూనె లాగా రాసుకునే వాళ్ళం, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తక్కువ చేసేసి మనం డిఫరెంట్ అదర్ ఆయిల్స్, రోస్మెరీ, వాటర్ అది ఇది అని చెప్పి వాడుతున్నారు కదా. సో కోకోనట్ ఆయిల్ ఒకటి. ఇంకోటి కొయిర్ అనమాట. కొయిర్ అంటే ఏం లేదు,
ఆ కోకోనట్ మనం చీల్చిన తర్వాత పైన పీచ్ తోటి ఇవి ఏమంటారు, మా దాంట్లో అయితే పురుకోస అంటారు. ఐ డోంట్ నో అదర్ స్టేట్స్‌లో ఎలా పలుకుతారో. సో, మనం ఆ యొక్క పీచుని మన తాడులాగా పేనుతారంటారా? సో సో ఓకే. అదొక తాడులాగా చేస్తారనమాట. దాన్నే కొయిర్ అంటారు. సో, ఈ స్కీమ్‌లో మనం ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి. ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి కోకోనట్ ప్లాంటేషన్స్ చాలా ఉన్నాయి కదా! అవన్నీ చాలా వరకు ఓల్డ్ అయిపోయినాయి. చాలా వరకు ఈ రూట్ వెల్ట్ డిసీజ్ కూడా వచ్చి నాశనం చేసేసింది కదా! సో, వాటినన్నిటిని రిమూవ్ చేసి ఇప్పుడు కొత్త హై ఈల్డ్ వెరైటింగ్ ట్రీస్ పెట్టాలి అంటున్నారు. ఆ ట్రీస్ కూడా ఎర్లీ మెచ్యూరిటీ ఉండాలి. అంటే మాక్సిమం 4 ఇయర్స్ పైన 5 ఇయర్స్, 6 ఇయర్స్ పైన ఉంటేనే మనకి కొబ్బరికాయలు వస్తాయి కదా! అలా కాకుండా ఎర్లీ మెచ్యూరిటీ 2 ఇయర్స్, 2.5 ఇయర్స్‌లోనే మెచ్యూరిటీ ఉండేటట్టు చూసుకొని ఎర్లీ మెచ్యూర్డ్ ప్లాంట్స్‌ని పెట్టాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌ని మనం ప్రమోట్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్స్‌లో ఏంటి అంటే కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్, కోయిర్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారనమాట. సో, ఇది ఈ యొక్క కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ తీసుకుంటుంది. అండ్ ఇది మొత్తం ఇంప్లిమెంట్ చేసేది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కేరళ కొచ్చిలో ఉందన్నమాట. సో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ వాటిని, సెనైల్ వాటిని, డిసీజ్ లాంటివి తీసేసి హై ఈల్డ్ వెరైటీవి, ఎర్లీ బ్రీడింగ్వి అండ్ ఈవెన్ క్లైమేట్ రెసిస్టెంట్ శాంపిల్స్ని పెట్టాలి అనుకుంటున్నారనమాట. సో, ఇండియాలో కోకోనట్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఇండియా వరల్డ్‌లో ఉన్న 30% ఆఫ్ కోకోనట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇండియా ఈస్ ద వరల్డ్స్ టాప్ ప్రొడ్యూసర్ ఇన్ అవర్ గ్లోబ్ అనమాట. సో, కల్టివేషన్ ఏరియా చూసుకున్నట్లయితే 2.16 మిలియన్ హెక్టేర్స్ అనేవి ఇండియాలో సాగులో ఉంది. అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్ వచ్చేసి అరౌండ్ 30 మిలియన్ పీపుల్ ఫార్మర్స్ అయితే డిపెండ్ అయి ఉన్నారు. అండ్ మేజర్ స్టేట్స్ వచ్చేసి కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ. ఈ 4 స్టేట్స్ నుంచి 90% కోకోనట్స్ అనేవి వస్తున్నాయన్నమాట, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇంక్లూజన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ పిఎం పోషన్. సో, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టిల్ 8th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలకి మధ్యాహ్నం హాట్ కుక్డ్ మీల్స్ పెడతారు. అదే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. ఆ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని నేమ్ చేంజ్ చేసి పిఎం పోషన్ అని పెట్టారు. సో, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అది ఏంటి, ఈ పిఎం పోషన్లో మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ రికమెండ్ చేసింది ఏంటంటే మనం పిఎం పోషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఓన్లీ లంచే కాదు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. సో, ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఎందుకు ఇచ్చింది అంటే పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఉంది, అండర్ నరిష్మెంట్ ఉన్నారు, చాలా మంది వెయిట్ తక్కువ, హైట్ తక్కువ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు అని జస్ట్ రికమెండేషన్స్ ఇచ్చింది. అండ్ రికమెండేషన్స్ బైండింగ్ అంటే దీస్ రికమెండేషన్స్ ఆర్ నాట్ బైండింగ్. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రికమెండేషన్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయండి, అట్లీస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ అంటుంది. సో, మనకి సమ్మర్ వచ్చేసింది, ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్లలో మన స్కూల్కి హాఫ్ డే స్కూల్స్, ఒక్క పూట బళ్ళు ఉంటాయి కదా. సో, అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక్క పూట బడి అంటే మార్నింగ్ వస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు. మధ్యాహ్నం ఈవెన్ లంచ్ చేయకుండా కూడా చాలామంది స్టూడెంట్స్ స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. దానివల్ల మరింత ప్రాబ్లం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడే లైట్గా జస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్న ప్రొవైడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవరేజ్ ఎక్స్పాన్షన్. సో, ఇంతవరకు 8th క్లాస్ వరకే ఉంది కదా, మెల్లిగా 10th క్లాస్ వరకు, దాని తర్వాత 5 ఇయర్స్ లోపు 12th క్లాస్ వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫండింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన చిక్ అంతా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తే కాస్ట్ పెరిగిద్ది. అండ్ యాక్చువల్లీ ఈ స్కీమ్ వచ్చి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ను సెంట్రల్ గవర్నమెంట్ను రెండు షేర్ చేసుకుంటున్నాయి. సో, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఎక్కువ కావాలి కదా. సో, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మనం కాస్ట్ ఆఫ్ మీల్ని అడ్జస్ట్ చేసుకోవాలి అని కూడా చెప్పింది అనమాట. ఇవి 4 ఇంపార్టెంట్ రికమెండేషన్స్. సో, పిఎం పోషణ్ గురించి చూసినట్లయితే దీనికంటే ముందు దీన్ని మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అని అనేవారు. దీని పిఎం పోషణ్గా 2021లో రీనేమ్ చేశారు. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ఓకే, ఇది ఆపరేట్ చేసేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అనమాట. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ క్లాస్ 8th వరకు ఈ ఫుడ్ అనేది పెడతారు. అండ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే హంగర్ని, పావర్టీని అడ్రస్ చేయాలి, పిల్లలకి ప్రాపర్గా న్యూట్రిషన్ డైట్,
పిల్లలకి అట్లీస్ట్ ఫుడ్ పెడతారు అంటే అయినా సరే పేరెంట్స్ చిల్డ్రన్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారనే ఉద్దేశంతో దానివల్ల లిటరసీని పెంచవచ్చు, పిల్లల్లో అటెన్షన్ పవర్ పెంచవచ్చు, అటెండెన్స్ పెంచవచ్చు అని తీసుకొచ్చారనమాట. సో ఈ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక ఇమేజ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ఇంట్రెస్టింగ్ ఇమేజ్ దేని గురించి అంటే గుడి పడవ గురించి అనమాట. సో మనం నిన్న ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అలాగే మహారాష్ట్ర అండ్ గోవాలో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దాని పేరే గుడి పడవ అనమాట. సో అంతకుమించి ఇందులో ఏం లేదండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏఐ పవర్డ్ ట్యాక్స్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఛాలెంజెస్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ ఏంటో అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు కొంత బేసిక్స్ అయితే తెలియాలండి. ఆ బేసిక్స్ ఏంటి అంటే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇండియాలో ట్యాక్స్ పాలసీలో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అంటున్నారు. ఆ ఛాలెంజెస్ ఏంటంటే జీడిపి బాగానే ఉంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా విత్ ఇన్ 1 year అది జీడిపి అవుతుంది. జీడిపి బాగానే ఉంది, కానీ జీడిపికి తగ్గట్టు మన ఇండియాలో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయట్లేము. అంటే హై లెవెల్స్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ని కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే కొన్ని లూప్ హోల్స్ చూసుకొని ట్యాక్స్ కట్టకుండా వదిలేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ట్యాక్స్ టు జీడిపి రేషియో 16.3% మాత్రమే ఉంది ఇండియాలో. అండ్ ప్రతి సంవత్సరం ఇండియా 4% ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతూ వస్తుంది. అంటే చాలామంది ట్యాక్స్ ఎవేస్ట్ చేస్తూ ఉన్నారు ఇండియాలో అని చెప్పారు. సో అందుకని ఇప్పుడు మనం అన్ని ఏరియాస్లో ఏఐ యూజ్ చేస్తున్నాం కదా, వై కాంట్ వి యూజ్ ఏఐ ఇన్ ట్యాక్సెస్ అని వచ్చిన ఐడియానే ఇది. సో ఏఐని యూజ్ చేసి ట్యాక్స్ ఎవేషన్ తగ్గిస్తే మన యొక్క ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, అండ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అండ్ అంతేకాకుండా మనకి ఆ వచ్చిన మనీని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో పెట్టినట్లయితే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ అవుతుంది అని అంటున్నారనమాట. సో కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కొన్ని ఛాలెంజెస్ అయితే మనకు ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ గురించే మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఏఐ పవర్ ట్యాక్స్ గవర్నెన్స్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ట్యాక్స్లు ఎగ్గొట్టేస్తున్నారు, ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నారు, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది అని అందుకోసమే ఇండియాలో కొన్ని కీ ఏఐ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారనమాట, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ట్యాక్స్. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇన్సైట్ అని డైరెక్ట్ ట్యాక్స్ రిలేటెడ్ రీఫార్మ్ తీసుకొచ్చారు. దీన్ని 2017లో లాంచ్ చేశారు. ఇదేం చేస్తుందంటే బిగ్ డేటాని తీసుకొని ఏఐ యూజ్ చేసి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి, ఎవరు ఎంతమంది ట్యాక్స్ ఎవేట్ చేస్తున్నారని డీటెయిల్ అనాలిసిస్ అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా అద్వైత్ అనేది తీసుకొచ్చారు. ఈ అద్వైత్ ఏం చేస్తుందంటే జిఎస్టీ సూట్ గురించి చూస్తుంది. అండ్ జిఎస్టీ అయితే ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి 360 degrees ఆఫ్ వ్యూ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, సప్లై చైన్స్, అలాగే ట్రేడ్ ఫ్లోస్ అవన్నీ చూసుకొని ప్రాపర్గా వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని చూస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్లెస్ అసెస్మెంట్ అండ్ అపీల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే హ్యూమన్ డిస్క్రిషన్ లేకుండా ట్యాక్స్ అసెస్మెంట్లు చేయడము, ఫేర్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ రెడ్యూసింగ్ కరప్షన్ చేయడానికి ఇది యూస్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్క్ ఐటీ చాట్ బోట్ని కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే ఏఐ బేస్డ్ వర్చువల్ అసెస్మెంట్ సిస్టమ్. సో ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని ఇక్కడ వీళ్ళు అడిగి క్లియర్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సత్య అనేది కూడా ఉంది. దీన్ని డెవలప్ చేసిన జిఆర్డిఓ అనమాట. సో ఇది ఫోకస్ చేసేది ఏంటంటే కాల్ డేటాని, అలాగే యాప్ యూసేజ్ని చూసుకొని డిజిటల్ ట్రైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు కొత్త ఫినాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే April 1, 2026 నుంచి. అండ్ ఇది వర్చువల్ డిజిటల్ స్పేసెస్ లైక్ సోషల్ మీడియా అండ్ యాప్స్ని కూడా డిజిటల్ సర్వీసెస్లోకి, డిజిటల్ ట్యాక్స్లోకి వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఛాలెంజెస్ ఏంటంటే మనం ఏఐని యూజ్ చేస్తున్నాము అంటే ఫర్ షూర్ వచ్చేది ఫస్ట్ పాయింట్, రైట్ టు ప్రైవసీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ కూడా సరిగ్గా మనం ప్రొవైడ్ చేయలేము అన్న డౌట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్గారిథమిక్ బయాస్. సో ఏఐ నడిచేది ఒక అల్గారిథం మీద. సో దాంట్లో ఏంటంటే ఇదిగా కొన్నిసార్లు కోడింగ్ అవన్నీ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎథికలా కాదా, హిస్టారికల్ డేటా అని కూడా బయాస్ చూపించవచ్చు. దానివల్ల అన్ఫేర్ స్క్రూటినిటీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అంత టెక్నాలజీ ఉందా, కెపాసిటీ ఉందా, మన దగ్గర ఉన్న పీపుల్కి అవి యూజ్ చేయడం వస్తుందా రాదా, స్కిల్ వస్తుందా రాదా, ట్రైనింగ్ కావాలా లేదా అని చూసుకోవడం కూడా ఒక ఛాలెంజ్ అనేది చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ జీడిపి సిరీస్ చార్టింగ్ ద పాత్ అహెడ్.
సో ఈ టాపిక్ వచ్చేసి న్యూ జీడిపి సిరీస్ గురించి చెప్తుంది. మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు న్యూ జీడిపి సిరీస్ ఏంటంటే బేస్ ఇయర్ చేంజ్ చేస్తున్నాం. ఎర్లియర్ 2011 to 12 ఉండేది, ఇప్పుడు 2023 to 2024, 2022 to 2023 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కూడా ఇంక్రీజ్ చేసాము ఇంతకుముందు కంటే ఇప్పుడు. అండ్ ఇప్పుడు డిజిటల్ థింగ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ ఇంతకుముందు వన్ మెథడే ఉండేది, ఇప్పుడు డ్యూయల్ మెథడ్ ఉంది. సో లైక్ దట్ మీరు ఏమేమి చేంజెస్ రాసుకున్నారో ఇంతకుముందు మీ కరెంట్ అఫైర్స్ నోట్స్లో ఒక్కసారి అది రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఇందులో కొత్తగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి భవ్య గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భవ్య. ఫస్ట్ వచ్చేసి ఇట్ వాస్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఇన్ మార్చ్ విత్ అవుట్లే. కానీ అవుట్లే అయితే యూపీఎస్సీలో అడగడు మ్యాక్సిమం, కానీ లాస్ట్ టైం నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈసారి నాకు ఎందుకో నెంబర్స్ ఇస్తాడేమో అన్న డౌట్తో ఐ గేవ్ యూ దట్ క్వశ్చన్, సో దట్ మీరు ముందే ప్రిపేర్ అయి ఉంటారు, పెద్ద షాక్ అనేది అనిపించదు ఎగ్జామ్ హాల్లో అని చెప్పి. యూ విల్ బి స్టేబుల్ ఇఫ్ ఇలాంటి క్వశ్చన్స్ చూసినా కూడా. అండ్ నెక్స్ట్ ద స్కీమ్ ఎయిమ్స్ టు డెవలప్ 100 plug and play industrial parks with ready infrastructure targeting generation of around 15 lakh direct jobs. And next notice, it is implemented solely by Ministry of Agriculture and Farmers Welfare to promote rural agro-based industries. So ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ బిలాంగ్ ఎక్స్క్లూజివ్లీ టు లోక్సభ? ఫస్ట్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్, సెకండ్ వచ్చేసి ఎంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ థర్డ్ వచ్చేసి రాటిఫికేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సెలెక్ట్ యువర్ ఆన్సర్. సో కంపల్సరీ మీ రెండు ఆన్సర్స్ని కామెంట్లో చెప్పండి, సో దట్ వీ కెన్ అడ్రస్ మోర్ అనమాట. మీకు ఎక్కడ ఎక్కువ లైక్ నాలెడ్జ్ కావాలి, ఎక్కువ అర్థం చేసుకునే కావాలి, నాకు అర్థమవుతుందా దాన్ని బట్టి నేను క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది మారుస్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ఆన్సర్స్ ఇన్ కమెంట్ బాక్స్, నాకైతే తెలియదు కదా మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ రైట్ చేస్తున్నారు అని చెప్పి. సో మీకు మీ ప్రిపరేషన్ అకార్డింగ్గా నేను కూడా మార్చుకోవాలనుకున్నట్లయితే గివ్ మీ ఎ ఛాన్స్ టు అండర్స్టాండ్ యూ అనమాట. సో దాట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో కొత్త జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ స్టార్ట్ కూడా ఇప్పుడంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బోత్ ఆన్లైన్లో కావాలనుకున్నా ఆఫ్లైన్లో కావాలనుకున్నా కూడా వీఆర్ ప్రొవైడింగ్ దాట్. అండ్ ద కీ ఫీచర్స్ వచ్చేసి మన దగ్గర డ్యూరేషన్ 10 months ఉంటుంది, అండ్ ఈవెన్ మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంటుంది ఆఫ్లైన్ వాళ్ళకైతేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇందులో ఉంటాయి. అంటే లైవ్ వచ్చిన టైంలో లైవ్ వస్తుంది, లైవ్ తర్వాత మీకు రికార్డెడ్ క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు వీడియో చూసుకోవడానికి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ క్లాసెస్ చెప్పేది ఢిల్లీ అండ్ బెంగళూరు ఫ్యాకల్టీ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఫ్యాకల్టీ ప్లస్ మెంటార్స్ ప్లస్ నేను కూడా డీల్ చేస్తూ ఉంటాను డౌట్స్ని. అండ్ ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ ఎవ్రీ వీకెండ్ మీకు టెస్ట్ కూడా ఉంటుంది. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి రివైజ్డ్ అనమాట. క్లాస్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చదివారు, ఏ నోట్స్ రాసుకున్నారు, టెస్ట్ రాసారు లేదా, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సిన బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. జిఎస్కి అయితే జిఎస్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్కి అయితే మేము కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజైన్స్. సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు వచ్చి నాతో నేను డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్లయితే కూడా ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకే, సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్. మన ఆఫీస్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అశోక్ నగర్కి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో దానిపైన 2nd and 3rd floorలో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం అండ్ ఈవెన్ అప్డేట్స్ రిగార్డింగ్ యూపీఎస్సీ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.